హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనకైతే చాలా పెద్ద బొక్క పడింది అనమాట ఇయర్ ఎండ్లో. మనమైతే ధాన్యం లోడ్తో పాటు అయితే దిగబెట్టే మనం వీడియో చేసాం కదా లాస్ట్ వీడియోలో. ఆ వీడియోలో చేసినట్లే మనం ధాన్యం లోడ్లో దిగబడడం వల్ల ఏంటంటే 30 బస్తాలు వెహికల్లో ఉండేవి. దాంతోపాటు ఆ థ్రెడ్లో ఉండే బేరింగ్ అంటే కుట్టేసిందంట. థ్రెడ్స్ మొత్తం అయితే పూర్తిగా అయితే అరిగిపోయినాయి అనమాట. థ్రెడ్స్ అంటున్నాను, సారీ, నట్లు మొత్తం అయితే పూర్తిగా అరిగిపోయింది. దానివల్ల ఏంటంటే మనం లోడ్ వేస్తుంటే మన రిమ్ముని అయితే కొరికేస్తుంది. రిమ్ము కొరికడి వాళ్ళంటే రిమ్ము పోద్దని భయంతో అయితే నేనైతే వచ్చాను ఇక్కడికి. ఆ నట్లు మారుదాం అనుకొని ముందే చెప్పేశాను. కాకపోతే ఏంటంటే నట్లు అయితే ఈ అరవడం వల్ల అంటే ఇక్కడికైతే వచ్చాను. ఫస్ట్ టైర్ షాప్కి వచ్చి నట్లు అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఈ నట్లు మార్చిస్తే అయిపోద్ది అనుకుని ఆలోచించుకున్నాను. కాకపోతే ఇప్పుడైతే మొత్తం టోటల్గా అయితే ఇప్పేసి అయితే చూద్దాం. ఇప్పిన తర్వాత ఏటైతుందో తెలుసుకుందాం గైస్. దగ్గరలో ఉన్న ఒక 5 కిలోమీటర్స్లో అయితే అన్న టైర్ మెకానిక్ అనమాట. టైర్స్ పంచర్స్ అన్నీ వేస్తుంటాడు కింద అనుకొని. మీరు ఎప్పుడైనా సరే సావంతపల్లి ఇటు సైడ్ ఇచ్చేపన్న సైడ్ వస్తే ఈ దారికి అయితే వచ్చి పంచర్లు వేసుకోవచ్చు. ఈ అన్న అక్కడే ఉంటాడు అనమాట. మంచి వర్క్ అయితే చేస్తాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అన్న అయితే మంచిగా నీట్గా అయితే డ్రమ్ అయితే తీస్తున్నాడు. డ్రమ్ తీసిన తర్వాత ఏంటంటే వీడియో తీస్తుంటే వీడియో తీక నాకైతే చెప్తాను అనమాట. నేను వీడియో తీస్తే వర్క్ చేసుకుని మొహం కూడా దాచేస్తాను అనమాట. దాని నెక్స్ట్ అయితే అన్నకు తెలియకుండా నార్మల్గా బ్యాక్ సైడ్ నుంచి తీసాను. కాకపోతే ముందు టాటా ఎంట్రా V30 BS6 వెహికల్ కాబట్టి ఈ వెహికల్ మెకానిక్ సెక్షన్ ఎవరికి తెలియదు అనమాట. అన్న మళ్ళీ యూట్యూబ్ చూస్తూ సెర్చ్ చేసుకుంటూ ఎలా తీయాలనుకుని అయితే యూట్యూబ్ అయితే చూసాడు అనమాట. యూట్యూబ్లో చూస్తే కూడా ఒక వీడియో కూడా లేదు. అందుకోసం నేనైతే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. నట్టు బోట్లు ఎలా బిగించడం కూడా అయితే ఒక వీడియో కూడా అనమాట లేదనమాట యూట్యూబ్ టాటా ఎంట్రా V30ది. అందుకోసం ఈ వీడియో అయితే చేశాను. ఇప్పటి వరకు అయితే నా వీడియో చూసినట్టయితే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్రజెంట్ అయితే నట్టు అయితే రావడం లేదు. నేను మెకానిక్ కూడా కాల్ చేశాను. మెకానిక్ కూడా నట్లు రావని చెప్పాడు. కాకపోతే ఒక నట్టు అయితే మేము కట్ చేసాము. ఎలా ఉంటుందో చూద్దామని కట్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గ్యారేజ్కి ఫోన్ చేస్తే వాళ్ళ రావరా ఎదవా అని చెప్పి దాంట్లో బేరింగ్ పోయి ఉంటుంది. బేరింగ్ పోవడం వల్ల అనమాట ఈ నట్లు థ్రెడ్లు అయితే అరుగుతాయి. టాటా ఏసీలో అయితే అలా కాదు, నట్లు అరిగితే నట్లు మాత్రమే మార్చుకోవాలి. కానీ అందులో బేరింగ్ కూడా మార్చుకుని అయితే మెకానిక్ అయితే చెప్పాడు. నా బుర్ర అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నట్లు అంటే మహా అయితే ఒక 600-500లో అయితే చేంజింగ్ అయితే అయిపోద్ది. ఇప్పుడు గీరింగ్ అన్నప్పటికీ ఎంత పడుతుందో ఇది అయితే అది అలా అనిపించింది అనమాట. ఇప్పుడున్న పరిస్థితికి రెంట్లే లేవరా బాబు అనుకున్నప్పటికీ ఇది ఒక తంట అయితే అనుకున్నాను అనమాట. మళ్ళీ ఏం చేస్తున్నాడు అయితే తప్పకుండా అయితే వెళ్ళి ఇప్పుడైతే నట్టు అయితే మార్చుకోవాలి. ఎందుకంటే మనకైతే వర్క్ అయితే ఉంది కాబట్టి, దానిలో స్టార్ట్ అయ్యాయి కాబట్టి. కిరణ్ టైర్ షాప్ దగ్గర నుంచి అయితే అక్కడ దన్నగొర వెళ్ళాలన్నమాట. అక్కడ మెకానిక్ అయితే ఉంటాడు, బరాపురం సైడ్ అనమాట. అక్కడికి వెళ్ళడం దగ్గరగా 15 కిలోమీటర్లు అయితే పడుతుంది. ఆ గ్యాప్లో వెళ్తుంటే నట్లు అయితే ఇంకా లూజ్ అయిపోయాయి అనమాట. చూస్తున్నారు కదా, ఈ నట్లు అయితే లూజ్ అయిపోతుంది. నేనైతే ఇప్పాను, మళ్ళీ టైట్ చేసుకున్నాను అనమాట. ఎందుకు అలా లూజ్ అవుతుంది నాకైతే అర్థం కాలేదు. బహుశా అవి థ్రెడ్లో అరిగిపోవడం వల్ల అయితే పడ్డం లేదేమైతే అనుకున్నాను. కాకపోతే ఒక నట్టు అయితే టైట్గా ఉంది కాబట్టి ఆ నట్టు వేసుకుని అయితే నేను అలాగే వెళ్ళిపోయాను అనమాట. మిగతా 2 నట్లు టైట్ చేసుకుంటూ దగ్గరగా ఈ నట్లు టైట్ చేయడానికి నేను దగ్గరగా 4 టైమ్స్ ఆగాను 15 కిలోమీటర్స్కి. ఇప్పుడు మెకానిక్ గ్యారేజ్ దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత గైస్ ఇప్పుడైతే మెకానిక్ గ్యారేజ్ అయితే అన్న చెప్పాడు, ఈ బండి అయితే ఈరోజు అయితే నేను ఇవ్వలేను, దీనికైతే బేరింగ్ తీయాలంటే మన చేతిలో అది కాదు, లేత మిషన్లో కట్ చేసుకుని తీయాలన్నమాట. అందుకోసం అయితే వెహికల్ని అయితే ఇక్కడైతే వన్ డే అయితే ఉంచేస్తాను. దాన్ని అయితే ఎక్సెల్ అయితే ఇప్పేసి తీసుకెళ్తే వెళ్తాను. బరంపర్ మోటార్ వరకు అయితే వెళ్ళి అక్కడైతే బేరింగ్ కట్ చేసుకుని దాని నెక్స్ట్ బేరింగ్ అయితే ఫిట్ చేసుకుని దాని తర్వాత అయితే నట్లు బిగించుకోవాలి అని చెప్పాడు. అలాగే అయితే నేనైతే బ్రేక్ షూర్ కూడా వేసని చెప్పాను. ఎందుకంటే బ్రేక్ షూర్ కూడా మనము దగ్గరగా 2-3 ఇయర్స్ అవుతుంది మార్చలేదు. మరి ఒకసారి వర్క్లో అయితే అయిపోదాం అనుకుని అయితే బ్రేక్ షూర్ కూడా అయితే మార్చేది చెప్పాను గైస్. అయితే అన్న అయితే అన్నాడు, సరే అయితే మార్చేస్తున్నా అయితే అని చెప్పాను అనమాట. ఎప్పుడైతే చూస్తారు కదా, మొత్తానికి అయితే వెహికల్ని అయితే ఒక సైడ్ అయితే పెట్టారు. మనకి వన్ డే బొక్క అనమాట. ది నెక్స్ట్ డే దాని తర్వాత రోజు అయితే నేనైతే బస్సులో అయితే పోయాను అనమాట. బస్సులో అయితే పని వీడియో ఏం తెలియదు, జస్ట్ ఒక పిక్ అయితే తీసుకున్నాను. దాని నెక్స్ట్ అయితే గ్యారేజ్ దగ్గరకు వచ్చాను. బయ్య అయితే మొత్తం అయితే తీసి ఎక్సెల్లో రాడ్ తీసి అయితే మొత్తం అయితే బేరింగ్ అయితే ఫిట్ చేసుకుని అయితే లేకపోతే మిషన్ ఆపరేట్గా అయితే చేసుకుని అయితే వస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ బేరింగ్ అయితే దీంట్లో అయితే బిగిస్తాను అనమాట. ఇది నార్మల్గా మనకైతే బేరింగ్ పోతానే అంటే ఈ నట్లు అరగడం అయితే ప్రాబ్లం అయితే వస్తుందంట టాటా ఎంట్రా V30లో. మరి అయితే అన్న చెప్తాడు, మరి ఎంత నిజమే ఎంత అబద్ధం మనకు తెలియదు. మనమేం మెకానిక్ కాదు, ఓన్లీ మనం డ్రైవరు. అంటే కొంతవరకు వర్క్ తెలుసు కానీ ఇంత డీప్ వర్క్ అయితే మనకైతే అంతగా తెలియదు. నేనైతే నట్లు మార్చుకుంటే అయిపోద్దేమో అనుకున్నాను కానీ నట్లు అయితే అసలు రావడం లేదు. ఆ బేరింగ్ కట్ చేసి తీస్తేనే అంటే నట్లు వస్తాయంట, లేకపోతే రావంట. ఇది ఒక వన్ టైం కోసం అనమాట. అంటే బిగించినప్పటికి అవుద్ది కానీ మరి ఇప్పినప్పటికి అవ్వదంట. ఇప్పినప్పుడు మినిమం లేత మిషన్లో ఉంటే కట్ చేసుకుని రావాలంట. చూస్తున్నారు కదా, వైట్గా ఉంటే బేరింగు, దానికి ఉన్న నట్లు కింద సైడ్కి 4 నట్లు ఎక్స్ట్రాగా వేసారనమాట మొత్తము.
తర్వాత మెకానిక్ దగ్గర అయితే హెల్పర్ ఉంటాడు కదా, హెల్పర్ వచ్చి బిగించాడు అనమాట. వాడు కరెక్ట్గా తెలియదు. నేను అనుకున్నా ఏమో తెలుసు కావాలి బిగిస్తున్నాడు అనుకున్నాను. బిగిస్తున్నాడు, కాకపోతే ఏంటంటే గ్రీస్ గీవేటి పెట్టకుండా నార్మల్గా బిగించాడు అనమాట. మళ్ళీ గురువు గారు వచ్చారు. నేను చెప్పాను గ్రీస్ పెట్టలేదు గురువు గారు, ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే గురువు గారు వచ్చాడికి 2 దింగి దాని తర్వాత ఏంటంటే మళ్ళీ అయితే ఇలా కాదరా బాబు, గ్రీస్ పెట్టాలి, కరెక్ట్గా నట్లు బిగించుకోవాలి, దాంతో పంపు పాస్ అవుతుందో లేదో చూసుకోవాలని చెప్పాను అనమాట. నీకు అసలు ఇది ఎవరు బిగించుకుంటున్నా వాడి మీద అయితే పాపం కోపం అయిపోయారు. నాకైతే కొద్దిగా బాధగా అనిపించింది. కాకపోతే వర్క్ తెలియకపోవడం తప్పులేదు, కాకపోతే తెలుసుకొని చేయడం బెటర్ కదా అని నా మైండ్ సెట్. ఎందుకంటే తెలియకుండా బిగించడం అంటే అందరం బిగించేస్తాం, ఇప్పుడు మనమే బిగించడం చెప్పి. కాకపోతే పంపు పర్ఫెక్ట్గా అవుతుందో లేదైతే చూసుకోవాలి అని అంటే బ్రేక్ ఆయిల్ పంపింగ్ అనమాట. మన హెల్పర్ బ్రదర్ ఏంటంటే ఈ వాసన అయితే మర్చిపోయాడు అనమాట. ఈ వాసన మర్చిపోవడం వల్ల ఏంటంటే అదైతే ఎక్సెల్లో పడుతుంది అనమాట. ఈ ఎక్సెల్లో పడకపోవడం వేయకపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆయిల్ లీక్ అవుతుంది అనేది వచ్చేసి గురువు గారు అయితే చెప్పారనమాట. దాని ద్వారా అయితే గురువు గారు డైరెక్ట్ వచ్చి అయితే వర్క్ అయితే మెకానిక్ వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎక్సెల్ని మళ్ళీ బయటికి ఇప్పి తీసేసి మళ్ళీ మొత్తాన్ని గ్రీజ్ అయితే పెట్టుకున్నారు. దాని నెక్స్ట్ ఆ వాసన అయితే పెట్టేసి దాని నెక్స్ట్ ఏంటంటే వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడైతే వర్క్ అయితే పర్ఫెక్ట్ అయింది. ఎందుకంటే గురువు గారు వచ్చిన అంటే వర్క్ ఏంటంటే పర్ఫెక్ట్గా అవుతుంది కాబట్టి అయితే నమ్మొచ్చు. ఎందుకంటే మొత్తాన్ని అయితే మళ్ళీ తీసేసారు. చూస్తున్నారు కదా ఇప్పుడు బిగించిన దాంట్లో మళ్ళీ మొత్తం తీసేసి వాసనని మళ్ళీ పెట్టి గురువుగారు కూడా వీడియో తీయడానికి ఒప్పుకోలేదనమాట. ఎందుకంటే నాకు వదిరా బాబు సిగ్గేస్తున్నాను అంటున్నారు. కాకపోతే ఇలా మీరంటే మరి పక్క వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ వీడియో మనం తీయడం వల్ల కదా ఇంకెవరికైనా తెలుస్తుంది. నేనైతే మొత్తం సెర్చ్ చేశాను. టాటా ఇంటర్వ్యూ అయితే నట్టు బోల్ట్ చేంజింగ్ అంటే ఒకటి లేదనమాట. ఇలాగైతే మరి ఎలా తెలుసు చెప్పండి, మీరు ఎలా వద్దంటే అని చెప్పాను. కాకపోతే నాకు వదిరా బాబు సిగ్గేస్తున్నాను అయితే అన్నాడు. నాకు ఎందరో పెట్టమాకు, నేను వర్క్ చేయను అనిస్తాను అనమాట. అందుకోసమే వీడియో అయితే అక్కడ నుంచి అయితే ఎండ్ చేసిన మరి తీయలేదు. దాని నెక్స్ట్ అయితే మొత్తం అయితే మనకైతే బురద పట్టేస్తున్నది కాబట్టి మొత్తాన్ని అయితే ఒకసారి సర్వీసింగ్ చేసుకోండి అనమాట. సర్వీసింగ్ చేసుకోకపోతుంటే మొన్న దిగబడింది కదా కింద మొత్తం అయితే అసలు బురద మట్టి బంకమట్టి అయితే కింద అయితే పెట్టేస్తుంది అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంతవరకు అయితే మనకి కింద దిగిందో. మన ఫ్రంట్ టైర్స్ ఉంటాయి కదా ఎక్సెల్ కింద వరకు అయితే టైలే ఉందన్నమాట. అంతవరకు అనమాట మట్టి అయితే దిగబడింది బండి. లోడ్లో ఉండడం వల్ల అంటే బండి దిగబడడం వల్ల అంటే చాలా కష్టం అనమాట. ఊర్లో ఉన్నాడు కాబట్టి ఆగాడు. అయినా మనం అది తప్పు చేయడం వల్ల అంటే ఇప్పుడు మనకి పనిష్మెంటు. లోడ్లో ఉండే వెహికల్ ఎప్పుడైనా సరే లాక్కోండి. ఒకవేళ బురద దిగితే లోడ్ దించే లాక్కోండి. బొలెరో అవన్నీ పెద్ద పెద్ద వెహికల్స్ అంటే చక్రాలు 15 నెంబర్ చక్రాలు అనుకుంటాయి. మన 14, 13 నెంబర్ చక్రాలు కాబట్టి ఇవి అంటే లోడ్లు ఎప్పుడు కూడా లాక్కూడదు వెహికల్ని. నేనైతే పెద్ద గుణపాఠమైన ఇప్పుడు నాకు ఎంత ఖర్చు అయింది. మనకు వర్క్ అయితే పర్ఫెక్ట్గా అయింది గైస్. దాని తర్వాత ఏంటంటే మనకి మొత్తం టోటల్ ఖర్చు వచ్చేసి మన దగ్గరగా 9,700 రూపాయలు దగ్గరగా అయింది. దాని నెక్స్ట్ మనకి ఫ్రంట్గా టైర్ మార్చుకున్నాం కదా అక్కడ ఒక 500 అయింది. దాని నెక్స్ట్ డీజిల్ ఖర్చు మొత్తం కలుపుకొని దగ్గరగా సర్వీసింగ్ ఒక 300, సర్వీసింగ్ గ్రీజింగ్ అన్నిటి కలుపుకొని దగ్గరగా మొత్తం ఏంటంటే 11,500 వరకు అయితే మన ఖర్చు మొత్తం అయితే అయిందనమాట. ఒకవేళ కొత్తగా వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారో, కొత్తగా ఫీల్డ్కి రావాలనుకుంటున్నారు అయితే ఒక వీడియో అయితే చూడండి. దాంతో అయితే కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అక్కడ ఉండే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇందులో అయితే నేనైతే వీడియో అయితే ఎండ్ చేస్తాను గైస్. ఉంటా, బాయ్.